రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. కేబినెట్ భేటీకి కొన్ని షరతులతో ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. అత్యవసర అంశాలపైనే చర్చించాలని సూచించింది. జూన్ 4వ తేదీ వరకు వేచి ఉండలేని అంశాలపై కేబినెట్లో డిస్కస్ చేయాలని చెప్పింది. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులెవరూ సమావేశానికి వెళ్లవద్దని ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని తెలిపింది. ధాన్యం కొనుగోలు, విద్యా సంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్ భేటీపై మరింత సమాచారం వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్, కేబినెట్ భేటీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు అత్యంత కీలక సమావేశం రేపు జరగబోతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత కేబినెట్ పలు అంశాలపై సుదీర్ఘ భేటీ కాబోతుంది. వాస్తవానికి నిన్న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండే రుణమాఫీ, అదేవిధంగా ఖరీఫ్ పంటల ప్రణాళిక, తర్వాత ధాన్యం కొనుగోలు, తర్వాత జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలపై ఈ అంశాలపై నిన్న కేబినెట్ సమావేశం జరగాల్సి ఉండే. కానీ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవడంతో ఆ సమావేశాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకి రాష్ట్ర కేబినెట్ భేటీ జరగబోతుంది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన దాని ప్రకారం రుణమాఫీ, అదేవిధంగా ఉమ్మడి అంటే ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇష్యూ డిస్కస్ చేయకూడదని చెప్పిన నేపథ్యంలో ఈ 2 అంశాలు మినిట్స్లో కానీ ఎజెండాలో ఉండే అవకాశం లేదు. అయితే ఇప్పటికే రుణమాఫీ ఏ విధంగా చేయాలి, రుణమాఫీ చేస్తే ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది, శాఖాపరమైన ఆదేశాలు, శాఖాపరమైన నివేదికలు ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి తెప్పించుకొని ఉన్నారు. అయితే 18,000 కోట్లు అవుతుందా తొలి దిశలో, లేకుంటే ఇంకెన్ని కోట్లు అవుతుందనేది గతంలో లోగడ 1-2 రివ్యూలు కూడా చేసినారు. అయితే రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించి రుణమాఫీ ఎలా చేస్తే బాగుంటుంది, ఎప్పుడు చేస్తే బాగుంటుంది అనేది కొంత విధి విధానాలు డిస్కస్ చేద్దామని రాష్ట్ర మంత్రివర్గం భావించింది. అయితే కేంద్ర ఎన్నికల సంఘం దానికి అనుమతి ఇవ్వకపోవడంతో రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో అత్యవసర అంశాలు మాత్రమే డిస్కస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ముందస్తుగా ఈసారి వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఖరీఫ్ పంటల ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కొన్ని రకాల విత్తనాలు ఉచితంగా ప్రభుత్వం తరఫున పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు పత్తి కానీ, సోయా కానీ, వేరుశెనగ కానీ ఉత్తర దక్షిణ తెలంగాణ ప్రాంతంలో, అదేవిధంగా నల్లరేగడి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయని ఇప్పటికే వ్యవసాయ శాఖ కొన్ని వివరాలు సేకరించి పెట్టింది. అయితే రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కనుక ఈ ఇష్యూ చర్చకు వస్తే రాష్ట్ర రైతాంగానికి ఉచితంగా విత్తనాలు పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇకపోతే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, ఎందుకంటే రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్ళైంది కాబట్టి అవతరణ దినోత్సవాలు ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై కూడా రేపు రాష్ట్ర కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. ఇంకా ఈసారి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ధాన్యం కొనుగోలు ఇప్పటికే దాదాపు 10 నుంచి 15 జిల్లాలో ధాన్యం కొనుగోలు పూర్తయింది. 33 లక్షల మెట్రిక్ టన్నులను ఇప్పటికే కొనుగోలు చేశారు. అయితే కొన్ని ప్రాంతాల్లో తడిసిన ధాన్యం ఉంది కాబట్టి ఆ తడిసిన ధాన్యాన్ని ఏ మేరకు సేకరించాలి, తర్వాత ఏ మేరకు రైతాంగాన్ని అత్యవసరంగా ఆదుకోవాలన్న అంశంపై మీద కూడా రాష్ట్ర కేబినెట్ దృష్టి సారించే అవకాశం ఉంది. ఒకటి ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, అదేవిధంగా జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం, ఈ అంశాలపై కాకుండా 1-2 మినిట్స్లో 1-2 టేబుల్ ఐటమ్స్గా కూడా ఎజెండాలోకి తీసుకునే అవకాశం ఉంది అనిల్. సో మొత్తానికి ఒక పార్లమెంటు ఎన్నికల కోడ్ నేపథ్యంలో, వరంగల్, ఖమ్మం, నల్గొండ మండలి ఉప ఎన్నిక కోడ్ నేపథ్యంలో రేపు జరగబోతున్న రాష్ట్ర కేబినెట్ భేటీ అనేది అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర కేబినెట్ అంటే ఎన్నికల నేపథ్యంలో కాస్త ఆలస్యం జరిగింది, తాత్సారం జరిగింది. సో ఈ టైంలో వర్షాలు పడుతున్నాయి, అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రభుత్వం అండదండగా ఉండాలన్న ఉద్దేశంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. కాబట్టి రేపు జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీ అత్యంత ముఖ్యమైనదిగా, అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన మినిట్స్ కానీ తర్వాత ఎజెండా కానీ ఇప్పటికే అధికారులు రూపకల్పన చేసినట్టు తెలుస్తుంది అనిల్.